అందరికీ నమస్కారం. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 96,446 టెస్టులు నిర్వహించగా 22,399 మంది పాజిటివ్ నమోదయ్యారు. అదేవిధంగా రోజువారీగా ఉన్నటువంటి సంఖ్య ఇంచుమించు 89 మంది మృతి చెందారు. ఈ హాస్పిటల్స్, ఈ బెడ్ స్ట్రెంత్ డేటా మనం చూసుకున్నట్లయితే ఐసీయూ బెడ్స్ దాదాపు 7,618 ఆపరేషన్లో ఉంటే దాంట్లో 7,089 ఆక్యుపై అయ్యి 529 బెడ్స్ ఇవాళ మధ్యాహ్నానికి అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్స్ 22,069 ఉంటే 20,962 బెడ్స్ పేషెంట్స్ ఉన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో ఇంకా కొంచెం ఎక్కువ మంది, ఇవాళ 16,119 మంది కోవిడ్ కేర్ సెంటర్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. రోజులాగానే ఈ ఆక్సిజన్ 590 టన్నులు మన అలాట్మెంట్ ఉంటే 590 పూర్తిగా మనం డ్రా చేసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ట్యాంకర్స్ అంతా కూడా బ్యాలెన్స్ చేసే ప్రక్రియలో 9 టన్నులు ఎక్స్ట్రా మనం తీసుకున్నాం. ఎందుకంటే ఆ ట్యాంకర్ కెపాసిటీని బట్టి మూమెంట్ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా 599 టన్నులు డ్రావల్ అయింది. ఇంకా రెమ్డెసివిర్ విషయానికి వస్తే ఇవాళ ఇంకా కొంచెం ఎక్కువ వయల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్కి 16,724 వయల్స్ సప్లై చేశాం. ఇది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్కి మామూలుగానే ఏపీఎంఎస్ఐడిసి ద్వారా ఇంకా 21,157 డోసులు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాల్ డేటా చూసుకున్నట్లయితే 15,105 కాల్స్ ఇవాళ తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన కేటగిరీస్ రోజువారీలాగానే దాదాపు 6,000 కాల్స్ ఏమో ఇన్ఫర్మేషన్ కోసం, 3,259 కాల్స్ హాస్పిటల్ అడ్మిషన్ కోసం, 3,069 కాల్స్ కోవిడ్ టెస్టుల కోసం, 2,152 కాల్స్ టెస్ట్ రిజల్ట్స్ కోసం. సో ఇది రఫ్గా రోజువారీగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మెయిన్ ఇష్యూస్కి వస్తే, ఒకటి ఏదైతే 2 రోజుల క్రితం మనం ఈ గ్లోబల్ టెండర్ వ్యాక్సిన్ కొనుగోలు కోసం ఫ్లోట్ చేయాలనేది ఏదైతే నిర్ణయం ఒక 2 రోజుల క్రితం మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేశాం. అయితే ఇవాళ ఆ టెండర్ కూడా ఆఫీషియల్గా అప్లోడ్ చేయడం జరిగింది. 3 వారాలు సమయం ఇచ్చారు. జూన్ 3వ తేదీ వరకు బిడ్స్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. మధ్యలో ఆ ప్రీ బిడ్ మీటింగ్ కూడా ఐ థింక్ 20th ఆ రేంజ్లో ఉంటుంది. 20వ తేదీ అనుకుంటా, అంటే నాకు కరెక్ట్గా గుర్తు లేదు డేటు, 20 అనుకుంటాను, 20 or 22 ఏదో ఆ డేట్ ఆ రేంజ్లో ఉందన్నమాట ప్రీ బిడ్. అయితే ఇప్పుడు మీరు కూడా పేపర్లు చూసి ఉంటారు, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్లోబల్ టెండర్కి పోవాలనేది ఎప్పుడైతే ప్రకటించారో ఇంకా చాలా రాష్ట్రాలు గ్లోబల్ టెండర్కి ఆ వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ కోసం పోవాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పుడు రోజువారీగా ఒక్కొక్క రాష్ట్రం ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నారు. ఇందాక కూడా నేను మధ్యాహ్నం చూశాను, ఏదో ఒక రాష్ట్రంలో క్యాబినెట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు గ్లోబల్ టెండర్కి పోవాలని. అదేవిధంగా ఏదైతే
మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. అంటే ఎవరైనా కంపెనీలో ప్రొడక్షన్ కెపాసిటీ ఉంటే ఐపీఆర్ రైట్స్, పేటెంట్స్ ఇవన్నీ లీగల్ ఫ్రేమ్వర్క్ దాన్ని మొత్తానికి ఆలోచించుకొని ఎగ్జామిన్ చేసుకొని వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసుకోవాలనేది అయితే లెటర్ రాయడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా రాష్ట్రాల నుంచి అటువంటి రిక్వెస్ట్లు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. అంతకుముందు మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నాం అంటే సెకండ్ డోజ్ ఆఫ్ వ్యాక్సిన్ 45+ వాళ్ళకి మనం ఇవ్వాలి, ఈలోగా 18 to 45 వాళ్ళని మనం వ్యాక్సినేషన్ చేయలేము. రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కున్నటువంటి స్టాక్ కూడా దానికి ఉపయోగించుకుంటాం. 45+ పూర్తిగా అయ్యాకనే మనం 80 to 45 ఏజ్ గ్రూప్కి వస్తాం, ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు రోజువారీగా ఒక్కొక్క రాష్ట్రం అటువంటి నిర్ణయం ఇప్పుడు తీసుకోవడం జరుగుతూ ఉంది. గత 2 రోజులు ఒక 3-4 రాష్ట్రాలు అటువంటి నిర్ణయం తీసుకున్నాయి. సో ఆ గ్లోబల్ టెండర్కి ఏదైతే మనం పోవాలి అది ఎన్నో రాష్ట్రాలు ఇప్పుడు స్లోగా నోటిఫై చేస్తూ ఉంటాయి. మనం కాస్త ముందుగానే ఇప్పుడు నోటిఫై చేసుకున్నాం కాబట్టి మంచి రెస్పాన్స్ రావచ్చు అనేది వస్తుందనేది మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఒక 4-5 రోజుల క్రితం నేను మీకు ఆరోగ్యశ్రీ కవరేజ్ హాస్పిటల్స్లో పెంచాల్సిన అవసరం ఉందనేది, దానికోసం మనం ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి వీలైనంత వరకు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడైతే కోవిడ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉందో వాళ్ళందరినీ కూడా ఆరోగ్యశ్రీ పథకంలో మనం ఎంపానల్ చేసుకోవాలి, అందరినీ రిక్వెస్ట్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఆరోగ్యశ్రీ పేషెంట్స్ని అక్కడ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలనేది గవర్నమెంట్ పాలసీ తెలియజేశాను. దాంట్లో ఇప్పుడు మనం చూసుకుంటే డేటా ఇవాళ 39,749 మంది వివిధ హాస్పిటల్స్లో వివిధ కేటగిరీ బెడ్స్, ఐసీయూ, లేకపోతే బయట ఆక్సిజన్, లేకపోతే నాన్ ఆక్సిజన్ బెడ్స్ ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో దాంట్లో 26,030 మంది. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే దాదాపు 65% ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఉన్నారు. అయినా ప్రైవేట్ హాస్పిటల్లో ఇంకా కొంత ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఫిగరు ఓవరాల్ బ్రహ్మాండంగా ఉంది. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ మధ్యలోనే ఈ ఆరోగ్యశ్రీ పథకంలో ఎంపానల్ అయ్యాయి కాబట్టి ఆ రోజు కూడా తెలియజేశాను. అంటే ఇప్పటికీ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి స్లోగా ఈ పేషెంట్స్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మనం వీలైనంత వరకు ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అవసరం ఉంది. ఆ డబ్బు అంతా కూడా గవర్నమెంట్ భరిస్తుంది కాబట్టి ఇటువంటి పేషెంట్స్ని అక్కడ ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేశాం. ఆ ఫిగర్ ఇప్పుడు రోజుకి పెరుగుతూ ఉంది. గత 3-4 రోజుల్లోనే ఒక 3 to 4% ఇంప్రూవ్మెంట్ అయింది. ఇంకొక 5-7% ఇంప్రూవ్మెంట్ రావాల్సిన అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. బహుశా ఇంకొక 1 వీక్లో ఆ గ్యాప్ కూడా కవర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ రిక్రూట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు చూసుకుంటే మొత్తం డేటా ఇప్పుడు ఈ కేటగిరీ వైజ్గా కొంత డేటా తీసుకువచ్చాను. ఉదాహరణంగా జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ లాస్ట్ ఇయర్ కోవిడ్ సమయంలో 2,524 మందిని మనం జీడీఎంఓస్గా తీసుకుంటే ఇవాళ ఇప్పటికే 3,025 మంది మనం తీసుకున్నాం. అంటే దాదాపు 500 మంది జీడీఎంఓస్ ఎక్స్ట్రా. స్టాఫ్ నర్సెస్ లాస్ట్ ఇయర్ మనం 5,225 మంది ఉంటే ఈసారి 5,493 మందిని మనం తీసుకున్నాం. సో అట్లాగా కేటగిరీ వారీగా స్వీపర్స్ అది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. లాస్ట్ ఇయర్ 2,179 మంది ఉంటే ఈసారి 2,472 మందిని మనం తీసుకున్నాం. అంటే అంతకుముందు ఒక 10-15 డేస్ బ్యాక్ ఇక్కడే క్వశ్చన్ అడిగారు, అంటే స్టాఫ్ నుంచి సరిగా రెస్పాన్స్ రావట్లేదు,
తక్కువ మందిని మీరు రిక్రూట్ చేస్తున్నారు, దానికి కారణాలు ఏంటి అనేది అడిగారు. అది కూడా చెప్పాను. అంటే కోవిడ్ మధ్యలో కొంచెం కేసులు ఎక్కువ లేవు కాబట్టి అప్పుడు ఆబ్వియస్లీ అడ్మిషన్ అంతా కూడా రొటీన్ పనుల్లో మనం ప్రారంభించాం. ఎప్పుడైతే తీవ్రత పెరిగిందో అప్పుడు మనం ఎక్కడెక్కడైతే హాస్పిటల్ బెడ్ స్ట్రెంత్ ఫుల్ అయితే వచ్చింది, అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్లో మనం స్టాఫ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆటోమేటిక్గా లాస్ట్ ఇయర్ మీద ఇప్పటికే మనం ఒక ఓవరాల్ చూసుకున్నట్లయితే 600 మందిని వివిధ కేటగిరీలో ఎక్కువ మందిని తీసుకున్నాం. ఇంకా 25% వరకు ఎక్స్ట్రా వెళ్ళండి అని చెప్పేసి కలెక్టర్స్కి ఆదేశాలు జారీ చేశాం. ఈ 25% కూడా ఒకవేళ సరిపోకపోతే ఇంకా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉదాహరణంగా మొన్న మీరు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ నీట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసింది. ఈ పీజీ స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ సర్జన్స్ ఉన్నారు, అదేవిధంగా నర్సింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, డెంటల్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని కూడా ఎంగేజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది సలహా ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మీరు చూసుకుంటే దాదాపు 1143 మంది పీజీసు, 1294 మంది హౌస్ సర్జన్స్, ఎంబీబీఎస్ ఫైనల్ వాళ్ళు 954 మంది, డెంటల్ స్టూడెంట్స్ అయితే 630 మంది. ఇట్లాగా ఎంగేజ్ చేసే ప్లాన్లు కలెక్టర్లు అందరూ కూడా రెడీ చేసుకున్నారు. అంటే వీళ్ళందరూ ఇప్పుడు డ్యూటీ మీద వచ్చారు నేను అనట్లేదు, ఎందుకంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఇచ్చారు కలెక్టర్స్ ఇంతమందికి. దాంట్లో ఇప్పుడు ఎంతమంది జాయిన్ అవుతారనేది 2-3 రోజులు తెలుస్తుంది. అప్పుడు ఆ కరెక్ట్ ఫిగర్ కూడా మీకు తెలియజేస్తాను నేను. మొత్తానికి అంటే గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ కేటగిరీ వైజ్గా ఏరియా అంతా కూడా ఫిక్స్ చేసేసుకొని కమ్యూనికేట్ చేశారు. కలెక్టర్లు ఇప్పుడు వీళ్ళని కూడా కోవిడ్ డ్యూటీకి ఎంగేజ్ చేయాలనేది ఆ ప్రక్రియ ప్రారంభించారు. త్వరగానే అది కూడా పూర్తి అవుతుంది. అయితే మొన్న నేను మీకు ఎక్కడెక్కడైతే ఈ హాస్పిటల్లో బెడ్ స్ట్రెంత్ పూర్తి అయిందో, ఎక్కడ కూడా బెడ్స్ ఖాళీగా లేవు, అక్కడ పేషెంట్స్ కొంతమంది రోడ్ మీద వెయిట్ చేస్తూ ఉన్నారు. అటువంటి చోట మనం ఈ జర్మన్ హ్యాంగర్సు, బెడ్స్, సరైనటువంటి అవసరం ఉన్న చోట ఎయిర్ కండిషనింగ్ ఎన్వైరన్మెంటు, కావాల్సినటువంటి మెడికల్ ఎక్విప్మెంటు, త్వరగా దాంట్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఇవన్నీ ఏదైతే ఏర్పాటు చేయాలని డైరెక్షన్ జారీ చేశాం. అది ఉదాహరణంగా ఇప్పుడు ఇది మీరు చూస్తే కొన్ని చోట అవి ఇప్పటికే కట్టేశారు పూర్తిగా, కొన్ని చోట ఏమో కన్స్ట్రక్షన్ పనులు ప్రారంభించారు. మొత్తానికి మా ఎక్స్పెక్టేషన్లో 38 లొకేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మేము గుర్తించాం. దాంట్లో 6 లొకేషన్లు ఇప్పటికీ పనులు పూర్తి అయినాయి. మిగతా 32 లొకేషన్లు కూడా వచ్చే మంగళవారం వరకు పనులు పూర్తి అవుతాయి అనేది మేము ఆశిస్తూ ఉన్నాం. అంటే ఇంకొక 3-4 రోజులు అన్ని చోట పనులు ప్రారంభించారు, మెటీరియల్ తరలించారు. ఇంకా 1-2 రోజులు ఇటు అటు ఆ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. అదేవిధంగా వ్యాక్సినేషన్ గురించి కూడా నేను మీకు మొన్న తెలియజేశాను. అంటే కలెక్టర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. బయట షామియానా అన్నీ వేసుకొని కుర్చీలు, డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా క్యూజులో ఇబ్బంది పడే బదులు అది ఇప్పుడు 2-3 జిల్లాలు ఫిక్స్ తీసుకువచ్చాను. అంటే కలెక్టర్ నాకు ఉదయం పంపించింది. అంటే వాళ్ళని రివ్యూ చేశాం. అంటే అన్ని అరేంజ్మెంట్స్ సక్రమంగా ఉన్నాయా లేదా. సో ఇది కూడా ఒక 100% ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది నేను క్లెయిమ్ చేయట్లేదు. కానీ అంటే ఏదైతే డిఫికల్టీసు మన దృష్టికి వస్తున్నాయో అవన్నింటి మీద ప్రభుత్వం సీరియస్గా ఉంది. సరైనటువంటి గైడెన్స్ కలెక్టర్స్కి ఇస్తూ ఉన్నాం. దాన్ని బట్టి కలెక్టర్స్ కూడా పనులు ప్రారంభిస్తున్నారు అనేది తెలియజేయడానికి అది 2-3 ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తున్నాం. అయితే ఇంకా ఈ ఏదైతే మేజర్ ఐటమ్స్ ప్రొక్యూర్మెంట్ గురించి మనం డిస్కస్ చేశాం. ఉదాహరణంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మొత్తం మనం చూసుకున్నట్లయితే
500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్సు 5 లీటర్ పర్ మినిట్ కెపాసిటీ ఉన్నటువంటి కాన్సన్ట్రేటర్సు, 10,000 కాన్సన్ట్రేటర్సు 10 లీటర్స్ పర్ మినిట్ ఉన్నటువంటి కాన్సన్ట్రేటర్సు, అంటే మొత్తం కలిపి 18,500 కాన్సన్ట్రేటర్స్ మనం ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. బహుశా 4,000-5,000 కాన్సన్ట్రేటర్సు ఈ నెలలో వస్తాయి, మిగిలినవి ఏమో జూన్ ఫస్ట్ ఫోర్ట్నైట్లో వస్తాయనేది మేము ఆశిస్తున్నాం. ఈ కాన్సన్ట్రేటర్స్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఈ కోవిడ్ కేర్ సెంటర్లు కానీ, ఈ జర్మన్ హ్యాంగర్స్ అయితే మనం కట్టుకుంటా ఉన్నాం దాంట్లో కానీ అన్ని చోట ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ డి టైప్ సిలిండర్సు 10,000 సిలిండర్సు డి టైప్ సిలిండర్స్ కొనడానికి కూడా మనం ఆర్డర్ ఇచ్చాం. అవి 3 ఇన్స్టాల్మెంట్స్లో దాదాపు ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్లో 3,300 చొప్పున నెక్స్ట్ 10 days నుంచి వాళ్ళు డెలివరీ ఇవ్వడం ప్రారంభిస్తారు. జూన్ మిడ్ కల్లా ఈ మొత్తం 10,000 డి టైప్ సిలిండర్స్ వచ్చే ఉంటే అవకాశం కనపడతా ఉంది. ఈ సిలిండర్స్ ఏమో ఆ డి టైప్ సిలిండర్స్ మీకు తెలుసు, మనకి ఆ హాస్పిటల్స్లో ఈ బెడ్ స్ట్రెంత్ ఎక్కడైతే ఉన్నాయో ఈ మ్యానీఫోల్డ్స్, ఆ ప్రతి ఒక్క మ్యానీఫోల్డ్లో ఆల్టర్నేట్గా మనం ఏదైతే సిలిండర్స్ పెట్టేటువంటి ప్రక్రియ ఉంటుందో ఆ ప్రెషరు మొన్న ఒక 2 days బ్యాక్ మనం డిస్కస్ చేశాం. అంటే ఎక్కడైతే కొన్ని హాస్పిటల్స్లో ఈ కంప్లైంట్స్ వచ్చాయో, అంటే సరి అయినటువంటి ప్రెషరు మెయింటైన్ కావట్లేదనేది ఏదైతే కంప్లైంట్స్ మన దృష్టికి వచ్చాయో అవన్నీ చోట ఈ నేవల్ డాక్యార్డ్ నుంచి వచ్చినటువంటి టీము వాళ్ళు ఇన్స్పెక్షన్స్ చేసుకొని ఆ లైన్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకొని కావాల్సినటువంటి టెక్నికల్ మోడిఫికేషన్స్, రెక్టిఫికేషన్స్, స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కొన్ని వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్న చోట కొన్నేమో లోకల్గా మన అధికారులు అరేంజ్ చేసుకుంటున్నారు. అక్కడ కొన్ని చోట సెపరేట్, ఎందుకంటే టేల్ ఎండ్లు పోయే వరకు సెపరేట్ మ్యానీఫోల్డ్ ఉండాలి, దానికి కావాల్సినటువంటి సెపరేటు ఆక్సిజన్ సిలిండర్స్ ఇవన్నీ ఏర్పాటు చేయాలి అని సలహా ఇచ్చారు. అటువంటి అన్ని చోట మనం కెపాసిటీ పెంచుకుంటున్నాం కాబట్టి ఈ సిలిండర్స్ ఉపయోగపడతాయి. అది కాకుండా ఏదైతే ఈ 53 లొకేషన్స్లో మనం పిఎస్ఏ ప్లాంట్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ అంతకుముందు మనం డిస్కస్ చేశాం. ఎప్పుడైతే నేను మీకు ఈ 309 కోట్ల రూపాయలు మొత్తానికి శాంక్షన్ చేశామనేది అనౌన్స్మెంట్ ఇచ్చాను, వీటికి కూడా ఈ టెండరు ఇవాళ లాస్ట్ డేట్తో ఫైల్ చేయమన్నాం. అంటే రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అది మనం ఈ టెండర్ ఓపెన్ చేస్తుందని తెలియదు. బట్ జూలై కల్లా ఈ ప్లాంట్స్ ఇవన్నీ కూడా కమిషన్ చేయాలి అనేది ఆ ఉద్దేశంతో బిడ్స్ కోరుకోవడం జరిగింది. ఇంకా రెస్పాన్స్ని బట్టి రేపు వెళ్ళుండి నేను మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తాను. అదేవిధంగా ఈ ఎక్స్ట్రా ప్రతి ఒక్క జిల్లాకి ఒక 500 ఆక్సిజన్ పైప్ లైన్స్, దానికోసం టెండర్స్ మనం జిల్లా వారీగా పిలిచాం. వీటికేమో 19వ తేదీ లాస్ట్ డేట్ పెట్టి బిడ్స్ కోరుకున్నాం. సో ఇవన్నీ ఒకవైపు ఏమో డే టు డే మేనేజ్ చేసుకుంటా, ఇంకొక వైపు కొంచెం మీడియం టర్మ్ అరేంజ్మెంట్స్, అంటే జూన్లో ఉపయోగపడేటువంటి, ఎందుకంటే ఐటమ్స్ ఏది కూడా విదిన్ 1 week దొరికేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కొంచెం మీడియం టర్మ్ జూను ఆ రేంజ్లో ఉపయోగపడేటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడా మనం ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం. ఇంకా లాంగ్ టర్మ్ గురించి ఆల్రెడీ నేను మీకు తెలియజేశాను. ఏదైతే మనము ట్యాంకర్స్ పరంగా స్టోరేజ్ కెపాసిటీ ఇవంతా కూడా ప్రతి ఒక్క హాస్పిటల్లో క్రియేట్ చేస్తున్నాం, సెంట్రలైజ్ స్టోరేజ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు శాంక్షన్ ఇవన్నీ ఇచ్చాం, టెండర్స్ ఇవన్నీ పిలిచాము, అవన్నీ పనులు జరుగుతున్నాయి. అది ఇంకా కొంచెం లాంగ్ టర్మ్ అరేంజ్మెంట్స్. సో అట్లా రోజువారీగా మానిటరింగ్ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా, ఇది ఉదాహరణంగా ఇప్పుడు ఈ కొంచెం ఈ వర్షాకాలంలో ఈ హాస్పిటల్లో ప్రత్యేకంగా మళ్ళీ నిన్న జిల్లా కలెక్టర్లందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అంటే ప్రతి ఒక్క హాస్పిటల్ సరిగా వెరిఫై చేసుకోవాలి, ఆ జనరేటర్ అవైలబిలిటీ ఏ విధంగా ఉంది, ఎక్కడైనా సమస్య ఉందా, సమస్య ఉన్న చోట అన్ని చోట మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని ఈ కావాల్సినటువంటి కెపాసిటీతో జనరేటర్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోమన్నాం. సో దట్ ఎక్కడ కూడా మన వైఫల్యం వల్ల ఎవరికైనా ఇబ్బంది నష్టం కలగకూడదు. కొన్ని ఇన్సిడెంట్స్ మన చేతులు లేనటువంటివి, అది వేరే విషయం. బట్ అదర్వైజ్ మన వైపు నుంచి కావాల్సిన ప్రయత్నం అన్నీ కూడా పూర్తి చేయాలని. ఇంకొకటి, ఇవాళ కూడా మళ్ళీ గవర్నమెంట్ డిఫెండెంట్ మనం రిక్వెస్ట్ చేశాం. అంటే ఆ చెన్నై నుంచి, అంటే శ్రీ పెరంబదూర్లో ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో, పర్టికులర్లీ సెయింట్ గుబెన్,
అక్కడ ఏదైతే ప్లాంట్ ఉందో ఆ సెయింట్ గోబెన్ ప్లాంట్ నుంచి మనకి ఇచ్చేటువంటి అలొకేషను ఏదైతే 15 టన్నులు అలొకేషన్ ఉందో అది 35 టన్నులకి మార్చుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం. ఓవర్గా కొన్ని డిస్కషన్స్ నిర్వహించాం. రిక్వెస్ట్ రైటింగ్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. బహుశా రేపటికల్లా ఆ రిక్వెస్ట్ కన్సిడర్ అవుతుందనేది మేము ఆశిస్తున్నాం. అది అయితే ఒకవేళ ఫిక్స్డ్గా మనకి 35 టన్స్ ఫ్రమ్ సెయింట్ గోబెన్ ప్లాంట్ వచ్చినట్లయితే ఇంకొక 15 టన్నులు ఏదైతే మనకి 20 టన్నులు ఐనాక్స్ నుంచి ఇస్తున్నారు, ఇవి రెండు కలుపుకొని ఒక 50-55 టన్నులు ఉంటే మనకి ఈ ఏదైతే నెల్లూరు తర్వాత ఏమో చిత్తూరు ఈ జిల్లాలు ఉన్నాయో అటువంటి జిల్లాలకి ఎక్కడ కూడా ఈ ఆక్సిజన్ లిక్విడ్ ఆక్సిజన్ సప్లైలో ఇబ్బంది ఉండదు అనేది మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి రిక్వెస్ట్ చేసాం, డిస్కషన్స్ చేసుకుంటున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫేవరబుల్ ఆర్డర్స్. హోప్ఫుల్లీ విల్ గెట్ దెమ్ బై టుమారో ఈవినింగ్, ఇన్ విచ్ కేస్ ఐ కమ్యూనికేట్ టు యూ. ఎనీ క్వశ్చన్స్? ఏవి చూసి ఇప్పటికే అన్ని జిల్లాల్లోనే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడెన్స్ కంటే కూడా ఎక్కువ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగానే మనం. ఎందుకంటే ఒక్క జిల్లాలో ఇవాళ కేసు ఎక్కువ ఉండొచ్చు, మళ్ళీ వచ్చే వారం ఇంకొక జిల్లాలో కేసు ఎక్కువ తక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. కాబట్టి మనం రాష్ట్ర వ్యాప్తంగానే 12 నుంచి 6 వరకు కర్ఫ్యూ విధించాం. మామూలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్లో ఏముంది అంటే లోకలైజ్డ్ కంటైన్మెంట్ జోన్స్, వార్డు వారీగా లేకపోతే పంచాయతీ వారీగా. మనం అసలు ఈ పంచాయతీ, ఈ వార్డు, ఈ మున్సిపాలిటీ పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగానే ఆ నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా మీకు తెలియజేశాను. అంటే దీనికి ఇంపాక్ట్ ఒకే రోజు కనపడదు. ఎందుకంటే బై ద టైమ్ వి డిసైడెడ్ టు గో ఫర్ కర్ఫ్యూ అప్పటికే సమాజంలో కొంతమంది ఉండొచ్చు విత్ వైరస్ ఇన్ఫెక్షన్స్, అది ఆ సిమ్టమ్స్ వచ్చేసరికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి దీనికి పూర్తిగా ఇంపాక్ట్ మనం 14 days డిసిజన్ తీసుకున్నాము. లెట్ అస్ వెయిట్ ఫర్ 14 days టు కంప్లీట్. 15th నుంచి 18th వరకు మనం పెట్టాము. 18th మనం కలిసేటప్పుడు సమీక్షించుకుంటాము ఎంతవరకు ఇంపాక్ట్ అయింది, ఏం జరిగింది. దాన్ని బట్టి గవర్నమెంట్ ఆటోమేటిక్గా రివ్యూ చేసుకుని ఫర్దర్గా ఏం యాక్షన్ అవసరమా కాదా అది గవర్నమెంట్, కేబినెట్, ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసుకుంటారు. బట్ పూర్తిగా ఇంపాక్ట్ ఎంతవరకు వచ్చింది, ఏ జిల్లాలో వచ్చింది, ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఫుల్ 14 days నిర్ణయం తీసుకుందాం. కాబట్టి 14 days టైం ఇచ్చి చూడాలి. ఆఫ్టర్ విల్ బి ఏబుల్ టు టేక్ అ వ్యూ. ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాకి మనం ఏం చెప్పామంటే కలెక్టర్స్ అందరికీ మీరు అసెస్మెంట్ చేసుకోండి, అసెస్మెంట్ని బట్టి అన్ని శాంక్షన్. ఎందుకంటే ఇప్పుడు దీనికి మనం సెంట్రలైజ్గా అడ్మిషన్ శాంక్షన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మళ్ళీ దానికి ఒక ఆలస్యము, ఈ మనం ఇక్కడ నుంచి అడ్మిషన్ శాంక్షన్ ఇవ్వడము, టెండర్స్ పెట్టడం అన్నీ లేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళని మనం శాంక్షన్ ఇచ్చి మొదలు పెట్టుకోమన్నాము. దే హ్యావ్ స్టార్టెడ్. ఇంకో 2-3 రోజులు నాకు కరెక్ట్గా ఈ 38 లొకేషన్స్లో ఎన్ని బెడ్స్ మొదలు పెట్టారు, ఏం జరిగిందని కరెక్ట్గా డీటెయిల్ వస్తుంది, అలాంగ్ విత్ ఫండింగ్ రిక్వైర్మెంట్ ఆల్ దోస్ థింగ్స్. అప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు చూసి మామూలుగా ఏంటంటే ఆర్డినరీ టైంలో మనం సింపుల్ ఆక్సిజన్ బెడ్ అయితే ఒక 5 to 10 లీటరు, ఐసీయూ బెడ్ అయితే ఒక 30 లీటరు, ఇట్లాగా యావరేజ్ వేస్తారు మెడికల్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు ఏమైంది, దీన్ని బట్టి ఎస్టిమేట్ చేయాలంటే వెరీ ఈజీ. మన దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ బెడ్స్ తెలుసు, మనకి ఐసీయూ బెడ్స్ తెలుసు. కాబట్టి మల్టిప్లై చేసుకుంటే చాలు, తెలిసిపోతుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఇప్పుడు ఈ కోవిడ్ వేవ్లో, ఈ సెకండ్ వేవ్లో పర్టికులర్లీ ఎవరికైతే ఈ ఐసీయూలో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ వచ్చిందో అది చాలామందికి ఈవెన్ 30 సరిపోవట్లేదు, 40-50కి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సెంట్రలైజ్డ్గా ఎంతమంది పేషెంట్స్, ఏ గ్రావిటీ పేషెంట్స్ ఉన్నారో అనేది ప్రెడిక్ట్ చేయడం కష్టం. అదర్వైజ్ ఇట్స్ ఏ సింపుల్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఎనీబడి కెన్ డూ. ఎనీవే ఐఎమ్ గివింగ్ యూ ఫిగర్స్ డైలీ. ఆ ఫిగర్ని బట్టి జస్ట్ మల్టిప్లై చేయడమే. అట్లాగా ఆర్డినరీ రోజులో అయితే అసలు ఇన్ని ఆక్సిజన్ లైన్స్లో అన్నింటి మీద కూడా పేషెంట్స్ ఉన్నా కూడా, మొత్తం ఐసీయూ బెడ్ మీద పేషెంట్ ఉన్నా కూడా అసలు మనం డ్రా చేసింది సరిపోయేది. బట్ ఇప్పుడు ఈ వేవ్లో మీకు కూడా తెలిసి ఉంటుంది, ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి ఈ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కొంచెం మామూలు రోజుల కంటే ఎక్కువ వస్తూ ఉంది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్పెక్ట్ అండ్ గెస్ లైక్ దిస్. మనం ఏంటంటే ఇప్పుడు మనం ఏ సప్లై చేస్తున్నాము దాని మీద కూడా
మనకి రిక్వెస్ట్లు వస్తున్నాయి. సో రిక్వెస్ట్లు వస్తున్నాయి కాబట్టి వీ నో దట్ దేర్ ఇస్ సమ్ డిమాండ్. అది ఎంతవరకు ఆగుతుంది చెప్పడం కష్టము. అంటే నోబడీ ఈజ్ ఏబుల్ టు ప్రెడిక్ట్ నాకు 800 టన్నులు అయితే 900 టన్నులు అయితే సరిపోతుంది అనేది. వీఆర్ ట్రయింగ్ ఫర్ మోర్. అంతా వచ్చాక వీల్ గెట్ టు నో. హియర్ నోబడీ ఈజ్ హియర్ టు వేస్ట్ ఆక్సిజన్. నాకు నా రిక్వైర్మెంట్ కంటే కూడా ఎక్కువ వచ్చినా ఊరికి వృధా చేయం కదా. సో అది మనకి ఎప్పుడైతే మనకి ఏదైతే రోజువారీగా రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకుంటూ కూడా సపోజింగ్ ఐఎమ్ ఏబుల్ టు సేవ్ 5 or 10 tons or 15 tons in a day. ఎందుకంటే మనం ఇప్పుడు స్టోరేజ్ కెపాసిటీ ప్రతి చోట పెట్టాము. నిన్న కూడా మీకు డీటెయిల్స్ ఇచ్చాను. సో ఎప్పుడైతే ఆ స్టోరేజ్ కెపాసిటీలో మనం పెట్టే పరిస్థితికి వస్తామో అప్పుడు మనకి అర్థమవుతుంది ఇప్పుడు నౌ వీఆర్ ఎట్ అవర్ ఫుల్ డిమాండ్ వీఆర్ ఏబుల్ టు సాటిస్ఫై అండ్ వీఆర్ ఏబుల్ టు సేవ్ 5 tons దిస్ డే. అప్పుడు వరకు వీఆర్ జస్ట్ మేనేజింగ్. నౌ నోబడీ కెన్ టెల్ ఫర్ ష్యూర్ ఈచ్ బెడ్ మీద ఎంత ఆక్సిజన్ ఉండింది, ఎంత అతనికి అవసరము. అది లోకల్ లెవెల్లో హాస్పిటల్ బై హాస్పిటల్ అయితే స్టాఫ్ మేనేజ్ చేసుకోవచ్చు. బట్ అట్ స్టేట్ లెవెల్ విత్ 25,000 ఆక్సిజన్ బెడ్స్, తర్వాత 5,000-6,000 ఏమో ఐసీయూ బెడ్స్, ఇవన్నీ డీటెయిల్స్ మానిటర్ చేయడం కష్టం. నో యు సీ కలెక్టర్ నుంచి ప్రిలిమినరీ రిపోర్ట్ రావాలి. We were all in the chief minister's meeting, మీకు తెలిసిన విషయమే. So I have not been able to neither look into the files or nor look into the document, all those things, hopefully. But today night I will be able to see the collector's report too. కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చాక దాని మీద ఏం రాశారు కలెక్టర్ గారు, ఏం ఫైండింగ్ ఇచ్చారు, అది మనం రేపు డిస్కస్ చేసుకోవచ్చు. I am at least not aware. I'll have to obtain the data. In 1 or 2 days when I meet you, then I'll be able to give further details.